ఈరోజు మరొక మహనీయుని మాట గురించి తెలుసుకుందామండి. అబద్ధం చెప్పేవాడు 1,00,000 కథలు ఇక వెనువెంటనే అల్లుతూ ఉంటాడు. ఒకదాని తర్వాత ఒకటి 1,00,000 చెప్తారు కథలన్నీ కూడా. ఎందుకంటే వారి దగ్గర చెప్పటానికి, ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి వారి దగ్గర ఎప్పుడూ కూడా. మరి నిజం చెప్పేవారి దగ్గర ఒకే ఒక కథ ఉంటుంది, ఒకే ఒక విషయము పదే పదే చెబుతూ ఉంటారు. ఎన్నిసార్లు, ఎన్ని రకాలుగా, ఎంతమంది, ఏ స్థాయి వాళ్ళు అడిగినా సరే పదే పదే ఒకటే చెబుతూ ఉంటారు, ఒక్క విషయమే చెబుతూ ఉంటారు. ఎందుకంటే నిజం అనేది ఒకటి మాత్రమే ఉంటుంది కాబట్టి, ఒక్కటే ఉంటుంది కాబట్టి దానికి అటు తిరగేసిన ఇటు తిరగేసిన నిజము నిజంగానే ఉంటుంది. కాబట్టి 1,00,000 కబుర్లు చెప్పే వాళ్ళది అబద్ధమని తప్పకుండా అర్థమవుతుంది. ఎన్నిసార్లు అటు ఇటు తిరగేసినా ఒకటే చెప్తూ ఉంటే అది నిజమని నిర్ధారించబడుతుంది. ఇదండి ఈరోజు సూక్తి. ఎప్పుడూ కూడా నిజ మార్గము, ధర్మ మార్గాన్ని ఆచరిస్తే ధర్మానికి ఎప్పుడూ కూడా భగవంతుడు తప్పకుండా తోడ్పాటు చేస్తాడు. మీకెవరు తోడున్నా లేకపోయినా భగవంతుడు ఖచ్చితంగా సరైన సమయానికి ఖచ్చితంగా మిమ్మల్ని ముందుకు నడిపించేటటువంటి ఒక దారిని సుగమం చేస్తూ ఉంటాడు. ఇదండి ఈరోజు మంచి మాట.